నేను అదే అనుకున్నాను, ఇంత కేపబుల్, ఇంత ఎప్పుడు యాక్టివ్గా ఉండే మీరు ఎందుకు కనిపించట్లేదు ఏ సభలో? మీరే వెళ్ళడం లేదా ఏమన్నా, అంటే కొంచెం అంటే దుఃఖంలో ఉన్నారా అని రకరకాలుగా అనుకున్నాను. నో అండి, నో 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 నో. అంటే పాస్ట్ ఉంటుంది కదా. 1.5 year ఐఎమ్ ఆన్ టు ద వర్క్. వాళ్ళు ఇచ్చిన ఏ పని, మిరియాలు కూడా నేను వెళ్ళండి, మొత్తం కమిటీలు 0 కమిటీస్ ఉంటే మీరు షాక్ అయిపోతారు. అసలు మా పార్టీ వాళ్ళు, నేషనల్ నుంచి వచ్చిన వాళ్ళు, నేషనల్ లీడర్సే షాక్ అయిపోయారు. మిర్యాలగూడలో ఒక్క కమిటీ లేకపోతే మొత్తం కమిటీలు విలేజ్ బై విలేజ్ తిరిగి కమిటీలు వేయించి ట్రేస్ అవుట్ చేసి కమిటీలు చేసి అక్కడున్న ఏంటి ప్రాబ్లమ్స్ కనుక్కొని తర్వాత దిమ్మెలు కట్టించి జెండాలు కట్టించి భారతీయ జనతా పార్టీ ఒక పాపకి, చిన్న పాపకి క్యాన్సర్ ఉంది, మేము ఇబ్బంది పడుతున్నాము అని అంటే ఆ పాపని హైదరాబాద్ తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి పార్టీ తరపున పాపకి హెల్ప్ చేయించి ఇన్ని చేశానండి నేను. మీరు ఏదైనా పనిస్తే నేను చేస్తాను అండి. అది తెలుస్తోంది, మీరు మీ మాటలోనే మీ తీరులోనే తెలుస్తోంది. 100% చేస్తాను. ఏం జరుగుతోంది, ఏమవుతుంది, ఐఎమ్ నాట్ రియలీ అవేర్ ఆఫ్ ఇట్. మీరు చూసినంత జీవితం నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఇన్ని కోణాలు నేను చూడలేదు. మీరు మొదటి నుంచి చిన్న వయసులోనే మొదలుపెట్టారు కాబట్టి లెక్కకి. కానీ నేను ఒకటి గుడ్డిగా నమ్ముతాను, అంతా మంచికే అంటారు కదా, అంతా మన మంచికే. ఏదైనా ఒకటి నేర్పించడానికో ఏదో ఇంకొక ఆపర్చునిటీ మీకోసం వెయిటింగ్ అని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? కవిత గారికి డబ్బు లేదు, ఒక 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టే స్తోమత లేదు అని అనుకుంటున్నారా? ఎస్, ఓపెన్గా నేను చెప్పనండి. నేను డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు నా దగ్గర లేవు. 10 కోట్లు 20 కోట్లు అలా కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవండి. కోట్లకి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే నన్ను మిరియాలు కూడా కంటెస్ట్ చేస్తారా అని అడిగారు. అంటే నేను అన్నాను, ఊరికి నవ్వుతూ అడిగాను ఎంత అవుతుందంటే ఒక 10 crores రెడీ చేసుకోండి అంటే నేను అన్నాను లేదులేండి, డబ్బులు పెట్టి నేను అన్ని కోట్లు పెట్టి నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే స్తోమత నా దగ్గర లేదు, రాజ్యసభకి ఖర్చు పెట్టే స్తోమత నాకు లేదు, ఏమి వద్దు. నేనేమంటానంటే అన్ని చోట్ల డబ్బు కాదు, మీరు ఒక చోట డబ్బు ఉన్నా ఒక చోట సర్వీస్ కూడా చూడాలి. అంతే. ఆమె వన్ సెలబ్రిటీ, నేను ఒక ప్లాట్ఫామ్ నుంచి వచ్చాను, ఆషామాషిగా నేనేమీ రాలేదు. ఒక కవిత అని అంటేనే ఇండియా కాదు ప్రపంచం మొత్తం ఏ కంట్రీకి మీరు కాల్ చేయండి, కవిత గారు తెలుసా అంటే అదేంటి మేడం ఎందుకు మాకు తెలియదని వరల్డ్ వైడ్ అవుతారు, ఇంక్లూడింగ్ సౌత్ ఆఫ్రికా. మీరు కాల్ చేసి అడగండి, నా గురించి చెప్తారు, ఇంక్లూడింగ్ సౌత్ ఆఫ్రికా. సో ఇంత నాకుండి, ఇంత నాకు గౌరవం ఉండి, ఇంత నాకు రాపోనండి, నన్ను దుబాయ్కి పిలుస్తారు, అబుదాబికి పిలుస్తారు, కువైట్, మస్కట్, అట్లాంటా, లండన్, సింగపూర్, మలేషియా, సౌత్ ఆఫ్రికా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, ఎక్కడంటే అక్కడికి దే కాల్ మీ యాజ్ అ చీఫ్ గెస్ట్, ఐ గో. ఎందుకు? అలా ఉన్న ఒక వ్యక్తిది నా దగ్గర నిజంగానే చెప్తున్నాను, నా సర్వీస్ తీసుకొని పుట్ మీ ఇన్ ఒక మంచి పొజిషన్ నాకు ఇచ్చి ఆ పొజిషన్లోంచి ప్రజలకి సర్వ్ చేసేలాగా చేసుకోలేరా? చెప్పండి. తప్పకుండా చెయ్యాలి. అన్ని డబ్బులే కాదు కదా. అవును. ఇప్పుడు నేను 10 కోట్లు పెట్టాను, 20 పెట్టి నేను ఎమ్మెల్యే అయిపోయాను. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఏమీ నాకు అసలు ఎందుకు ఎమ్మెల్యే అయ్యానో, ఏ వీధిలో రోడ్డు లేదో, ఏ వీధిలో లైట్ వెలగట్లేదో, ఏ కొళాయిలో నీళ్ళు రావడం లేదో, ఎవరికి పింఛనో ఏమీ నాకు తెలియకుండా నేను ఎమ్మెల్యే అయిపోవాలని అంటే అలాంటి వాళ్ళన్నీ మనకి కావాలి. చెప్పండి. అంతే కదా. అలా కాదు కదా. మీరు నన్ను అడగండి, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో నేను ఈ నిమిషం చెప్తాను మీకు. అది ఎలా రెక్టిఫై చేయాలి, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది. ఐ వెంట్ వరల్డ్ వాటర్ వరల్డ్, ఇది మన మీకు యూఆర్ ఏ జర్నలిస్ట్, సో యూ నో ఎవ్రీథింగ్, మీకు తెలిసే ఉంటుంది. వాటర్ వరల్డ్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఒక కమిటీ ఉంది.
అది వాటర్ వరల్డ్ అనేది ప్రతి ఒక్క ఇయర్ వన్ కంట్రీలో చేస్తారు. మా బ్రదరిన్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఎల్డా బ్రదరు కవిత పాలిటిక్స్లో ఉంది కదా, నేను ఇంక్లూడ్ చేస్తానని చెప్పి నన్ను ఇంక్లూడ్ చేశారు. సింగపూర్లో సెమినార్ జరిగినప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళి నా సెమినార్ 14 days ఉండి సెమినార్లో నేను కూర్చొని హౌ టు గెట్ ద రీసోర్స్మెంట్ ఆఫ్ ద వాటర్. అంటే మీరు ఎండాకాలంలో ఎండిపోవడము, భూగర్భాలు ఎండిపోవడము, అవి కాకుండా ఆ 3 monthsలోని మీరు వాటర్ ఎట్లా చేయాలనే దాని మీద మీరు నమ్మరు, ఇంత పెద్ద స్టఫ్ అండి తీసుకొచ్చాను. తీసుకొచ్చి నేనేమనుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దాము, మేకే కమిటీ, ఆ కమిటీలో నేను ఉండి ఇదంతా ఏదో తప్పనండి నాకు. అప్పుడు రాజశేఖర రెడ్డి, నాకు సెమినార్ జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు యాక్చువల్గా సీఎంగా ఉన్నారు. అప్పుడు నేను పాలిటిక్స్లో లేను. సెమినార్ జరిగినప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అప్పుడు. సరే నేనేమనుకున్నాను, ఈ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడట్లేదు, ఈ వాటర్ ప్రాబ్లము రాకుండా మనం ఏం చెయ్యొచ్చు, ఇంకుడు గుంతలు వచ్చాయి అట్లా. ఇది వాళ్ళు చాలా డిఫరెంట్. నేను నా దగ్గర ఇంకా ఆ ఫైల్ మొత్తం వీడియోస్ అన్నీ, ఆ సెమినార్ అన్నీ ఉన్నాయన్నమాట. అనుకొని మళ్ళీ బాబోయ్ మళ్ళీ ఇది పాలిటిక్స్ దీంట్లో తీసుకొస్తారేమో. నేనేంటంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక కమిటీ వేసి, నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్, ఒక కమిటీ లాగా వేసి, యూ వాంటెడ్ టు అసోసియేట్ అవుట్ సైడ్ పాలిటిక్స్, బట్ అలా అనుకోకుండా అది పొలిటికల్ అఫిలియేషన్ అనుకుని తర్వాత మిమ్మల్ని టీడీపీలో పిలిచేశారు. సో ఏదో అయిపోయింది. బట్ ఇంకా నాకేంటంటే చూడండి, ఇప్పుడు హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం ఎంత ఉందో ఎక్కడైనా ఉందనుకోండి. ఇప్పుడు దానంతా నేనేంటంటే ఐ వాంట్ టు ఏదో ఒకటి చేయాలి పాలిటిక్స్లో అని.